Hello guys, I'm back with the summer episode 8, that is Arabian bread pudding. ఫస్ట్ ఇక్కడ నేను 250 ml ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మిల్క్ బాయిల్ అయ్యే టైంలో 1.5 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని ఒక చిన్న బౌల్లో డైల్యూట్ చేసుకుంటున్నాను మిల్క్తో. సో ఇది డైల్యూట్ చేసుకుని పాలు అనేది బాగా మరిగిన తర్వాత స్లోగా వేసుకుంటూ మనం స్టిర్ చేస్తూ ఉండాలండి, ఉండలు కట్టేస్తాయి లేకపోతే. సో ఇది ఒక 15 మినిట్స్ దాకా కలుపుతూనే కంటిన్యూస్గా కలుపుతూ దగ్గర పడేదాకా మనం మరగబెట్టాలి. సో కస్టర్డ్ అనేది బాగా బాయిల్ అయిపోయి దగ్గరికి అయిపోయిన తర్వాత మనం అది పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని ఎడ్జెస్ మొత్తం రిమూవ్ చేస్తున్నామండి. బ్రెడ్ ఎడ్జెస్ అన్నీ తీసేసి నీట్గా కట్ చేసుకొని ఒక కంటైనర్లో మనం ఇప్పుడు వీటిని సెట్ చేసుకుంటున్నాం అనమాట. బ్రెడ్స్ ఫస్ట్ సెట్ చేసుకొని ఆ తర్వాత చల్లగైన కస్టర్డ్ మిక్స్ని దీనిపైన వేసుకోవాలి. సో కంప్లీట్గా వేసుకొని ఒక లేయర్ తర్వాత ఇంకో లేయర్ వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ తర్వాత ఇంకో లేయర్ పైన కస్టర్డ్ అండ్ బ్రెడ్ మనం లేయర్ వైజ్గా వేసేసుకొని పైనుంచి బాదం పిస్తా టాపింగ్ చేసుకొని రెఫ్రిజిరేట్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ సమ్మర్ స్పెషల్ అరేబియన్ బ్రెడ్ పుడింగ్ రెడీ అండి. నాకైతే చాలా బాగా టర్న్అవుట్ అయింది. మా హస్బెండ్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పారు. నేను పైనుంచి ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాను, అది వెరీ ఆప్షనల్ అండి. సో మీ దగ్గర ఉంటే కనుక ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు, విచ్ ఈస్ వెరీ ఆప్షనల్. ఇది యాడ్ చేసిన తర్వాత నేను పైన టాపింగ్ వేసేసుకున్నాను. సో నాకైతే చాలా బాగా టర్న్అవుట్ అయింది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు ఏమనిపించిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. చాలా వరకు చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది ఒక 3 to 4 hours రెఫ్రిజిరేట్ చేసుకున్నాను. రెఫ్రిజిరేట్ చేసుకున్న తర్వాత చాలా కూల్గా ఉందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. బ్రెడ్ అనేది ఆ కస్టర్డ్లో ఫుల్గా సోక్ అయింది. సో దానివల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అయ్యింది. సో నాకైతే బాగా నచ్చిందండి.